ఫైనలీ లాల్బాగ్ ఫ్లవర్ షోకి వచ్చాము. స్టార్టింగ్ రావగానే కొద్దిగా రైన్ఫాల్ పడింది అనమాట, కాస్త వర్షం పడింది. సో ఆల్మోస్ట్ ఈరోజు కూడా వర్షం పడితే సో ఫ్లవర్ షో ఏం క్యాప్చర్ చేయలేమనుకున్నాను. దేవుడి దయ వల్ల ఒక మంచి క్లైమేట్ అనేది వచ్చింది, చాలా బాగుందనమాట. నిన్న తిరుపతిలో వస్తా అంటే వర్షం, ఈరోజు లాల్బాగ్ ఫ్లవర్ షో ఎంటర్ అవుతా అంటే కాస్త డ్రిజల్ ఉంది. దాని తర్వాత అమేజింగ్ ఫీల్ అనమాట. సో ఈ లాల్బాగ్ ఫ్లవర్ షో అనేది మనకి ఇయర్లీ ట్వైస్ చేస్తారు. రిపబ్లిక్ డే రోజు అలాగే ఇండిపెండెన్స్ డే రోజు ఒక్కొక్క థీమ్ ఉంటుందన్నమాట. డిఫరెంట్ థీమ్తో చేస్తారు. ఒక గ్రేట్ ఫీల్, అది మా నాన్నతో నెక్స్ట్ లెవెల్ ఫీల్ అనమాట. నేను మా నాన్న రెగ్యులర్గా ఇండిపెండెన్స్ డే అలాగే రిపబ్లిక్ డే ఫ్లవర్ షో మిస్ చేయము. ఇది 4th అనమాట. ఐ థింక్ దిస్ 4th విజిట్. రిపబ్లిక్ డే ఫ్లవర్ షో అలాగే ఇండిపెండెన్స్ డే ఫ్లవర్ షో. సో వీఆర్ హ్యావింగ్ ఎ గ్రేట్ టైం. చాలా బాగుందన్నమాట. ఈసారి కూడాను ఫ్లవర్స్తో చాలా బాగా డిజైన్ చేశారు. ఫ్లవర్ షో ఆల్మోస్ట్ ఒక 1 hour చూసామన్నమాట. ఎగ్జిబిషన్స్ అలాగే స్టాల్స్ కూడా పెట్టారు ఫ్లవర్ షోస్లో. మస్ట్ విజిట్. ఎవరైనా బెంగళూరులో ఉంటే డెఫినెట్లీ విజిట్ చేయండి. 17th వరకు ఉంటుంది ఫ్లవర్ షో. సో బేల్పూరి తీసుకున్నాము. సో మా నాన్న ఇక్కడ కూర్చొని ఉన్నారు చూడండి. సో బేల్పూరి తినేసి నెక్స్ట్ ఇంటికి వెళ్తాం. ಈ ತಿರುಪತಿಲಿ ಇದೆ ಫಾದರ್, ನೀವು ತೊಗೊಂಡ್ರಲ್ಲ ಫಾದರ್?